విఘ్నేశ్వరాయ నమః. ముందుగా క్రికెట్ ప్రేమికులకి స్వాగతం. ఈ వీడియోలో నేను గుజరాత్ టీం యొక్క స్క్వాడ్ లేదా టీమ్ అనాలిసిస్ ఏంటి నా ఒపీనియన్ ప్రకారం అన్నది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోతే వీళ్ళకి బ్యాటర్స్ కేటగిరీలో ముందు స్క్వాడ్ రివ్యూలో భాగంగా బ్యాటర్స్ కేటగిరీలో ఎవరున్నారన్నది చూద్దాం. బ్యాటర్స్ కేటగిరీలో శుభ్మన్ గిల్ వాళ్ళ కెప్టెన్ శుభ్మన్ గిల్ అండ్ అలాగే ఇంకొక ఓపెనర్ కేటగిరీలో ఆడే ప్లేయర్‌గా సాయి సుదర్శన్. వీళ్ళిద్దరే ఉన్నారు బ్యాటర్స్‌కి ప్యూర్ బ్యాటర్స్ కేటగిరీలో. నెక్స్ట్ వికెట్ కీపర్స్ కేటగిరీలో జాస్ బట్లర్, అనుజ్ రావత్, టామ్ బ్యాంటన్, కుమార్ కుషగ్రా. వీళ్ళు వికెట్ కీపర్స్ బ్యాటర్స్ కేటగిరీలో గుజరాత్ టీంలో ఉన్నారు. నెక్స్ట్ ఆల్ రౌండర్స్ కేటగిరీలో అది బ్యాటింగ్ ఆల్ రౌండర్స్ అవ్వచ్చు లేదా బౌలింగ్ ఆల్ రౌండర్స్ అవ్వచ్చు. బ్యాటింగ్, బౌలింగ్ 2 కలుపుకొని ఆల్ రౌండర్స్ కేటగిరీలో ప్లేయర్స్ ఎవరున్నారో అని చూసుకుంటే గ్లెన్ ఫిలిప్స్, రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, అర్షద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, జాసన్ హోల్డర్, నిషాంత్ సింధు, రాహుల్ తవేటియా, జయంత్ యాదవ్, షారుఖ్ ఖాన్. ఈ 10 ప్లేయర్స్ ఆల్ రౌండర్స్ కేటగిరీలో గుజరాత్ టీంలో ఉన్నారండి. నెక్స్ట్ బౌలర్స్. బౌలర్స్‌లో కూడా 2 రకాలు ఉన్నాయండి. స్పిన్ బౌలర్స్, ఫాస్ట్ బౌలర్స్. ముందుగా స్పిన్ బౌలర్స్ గురించి మాట్లాడుకుందాం. ప్యూర్ స్పిన్ బౌలర్స్ కేటగిరీలో ఉన్న ఏకైక ప్లేయర్ మానవ్ సితార్ గుజరాత్ టీంలో. ఒకే ఒక్క స్పిన్ బౌలర్ ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా ఆల్ రౌండర్స్ కేటగిరీలో ఉన్నారు. తినొక్కడే మానవ్ సితార్ ఒక్కడే ప్యూర్ స్పిన్నర్ కేటగిరీలో గుజరాత్ టీంలో ఉన్నారు. ఒకవేళ రిపీట్ అయిందనుకుంటే క్షమించండి. నేను మీకు అర్థమవ్వడం కోసం నేను వివరంగా చెప్తున్నాను. ఇంకా ఫాస్ట్ బౌలర్స్ విషయానికి వచ్చేస్తే బౌలర్స్‌లో ఫాస్ట్ బౌలర్స్ కేటగిరీలో ఉన్న ప్లేయర్స్ ఎవరైనా చూసుకుంటే ఫస్ట్ ఇషాంత్ శర్మ, తర్వాత మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కగిసో రబాడ, లూక్ వుడ్, పృథ్వీరాజ్ అర్రా, అశోక్ శర్మ అండ్ గుర్నూర్ బ్రాడ్. ఈ 8 మంది బౌలర్స్ కేటగిరీలో ఉన్నారండి గుజరాత్ టీంలో. సో, ఇది ఓవరాల్‌గా గుజరాత్ టీం యొక్క స్క్వాడ్. బ్యాటర్స్, బౌలర్స్, ఆల్ రౌండర్స్, వికెట్ కీపర్స్. ఇది లిస్ట్. నెక్స్ట్ ఈ టీమ్‌ని నేను ఎంత రేట్ చేస్తాను ఔట్ ఆఫ్ 10 ఎందుకంటే వీళ్ళకి నేను 9.0 ఔట్ ఆఫ్ 10 ఇస్తానండి. ఎలా అయితే పంజాబ్‌కి ఇచ్చానో అదే విధంగా. ఎందుకంటే వీళ్ళకి కూడా బ్యాటింగ్ డెప్త్ చాలా అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు. మొత్తం స్క్వాడ్‌లో చూసుకుంటే ఆల్ రౌండర్స్, బ్యాటర్స్ కలుపుకుంటే 16 మంది ఉన్నారు. 16 మంది బ్యాటర్స్ ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్ చేయగలరు. బ్యాటర్స్ అండ్ బౌలింగ్ 2 కేటగిరీలో కలుపుకొని ఆల్ రౌండర్స్, బ్యాటర్స్ కేటగిరీలో ఉన్న ప్లేయర్స్ అందరిని కలుపుకుంటే 16 మంది ఉన్నారు. బౌలర్స్ ఓన్లీ బౌలర్స్ అంటే ఫాస్ట్ అండ్ స్పిన్ అనేది కేవలం 9 మంది మాత్రమే ఉన్నారు. ఇది నా స్క్వాడ్ ఎలా ఉందని ఈ స్క్వాడ్‌ని బేస్ చేసుకొని నా టీమ్ రేటింగ్ ఎంత అన్నది. నెక్స్ట్ స్ట్రెంగ్త్ విషయానికి వచ్చేస్తే వీళ్ళకి బ్యాటింగ్ చాలా ఉంది. బ్యాటింగ్ డెప్త్ చాలా ఉంది. సో, ఇది వాళ్ళకి చాలా అంటే చాలా బలమయ్యే అవకాశం ఉంది. అండ్ అలాగే వీళ్ళకి ఆల్ రౌండర్స్ ఎక్కువ మంది ఉన్నారు. చెప్పాను కదా! 10 మంది ఉన్నారు లిస్ట్‌లో. స్క్వాడ్‌లోనే 10 మంది ఉన్నారు. సో, వీళ్ళకి బ్యాటింగ్ కొంచెం డెప్త్ ఎక్కువ. బౌలింగ్ ఆప్షన్స్ కూడా కొంచెం ఉన్నాయని నా ఒపీనియన్. బట్ అది వాళ్ళు ఎంత వరకు యూజ్ చేసుకుంటారో నాకు తెలీదు. బట్ ఇదే తీరులో చూసుకుంటే ప్యూర్ బ్యాటర్స్ బౌలింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. బౌలింగ్ అంటే చాలా బాగుంది. స్ట్రాంగ్ ఉంది. కాకపోతే మేబీ అంత క్వాలిటీ బౌలింగ్ ఉంది. డెత్‌లో మంచిగా ఏసే బౌలర్స్ ఉన్నారు. పవర్ ప్లేలో ఏసే వాళ్ళు ఉన్నారు. మిడిల్ ఆర్డర్స్‌లో ఏసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది వాళ్ళకి కొంచెం టీమ్ స్ట్రాంగ్‌గా ఉంది. వీక్‌నెస్ విషయానికొచ్చేస్తే ప్యూర్ బ్యాటర్స్ అనేది ఎక్కువ మంది లేరు. ఇద్దరే ఉన్నారు. అది ఓపెనింగ్ ఆడే ప్లేయర్స్. లాస్ట్ టైమ్ మనం చూసాం. లాస్ట్ సీజన్‌లో టాప్ 3 చాలా అంటే చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. సెమీస్‌కొచ్చేసరికి కొంచెం అటు ఇటు అవ్వడం వల్ల వాళ్ళు కప్‌ని మిస్ చేసుకున్నారు. అలాగే క్వాలిఫై 2 కూడా అవ్వలేకపోయారు. ఎలిమినేటర్‌లోనే వెళ్ళిపోయారనుకుంటాను. థర్డ్ ప్లేస్‌లో ఫినిష్ చేసుకున్నారు టోర్నమెంట్‌ని. సో, ఇటువంటి ఇటువంటి కన్సర్న్స్ ఉండకుండా లాస్ట్ టైమ్ చూసాం కాబట్టి నేను అది వీక్‌నెస్ కిందే చెప్తున్నాను. బ్యాటింగ్ డెప్త్ ఉంది కానీ పెర్ఫార్మ్ చేయలేకపోతే వీక్‌నెస్‌గా మారే అవకాశం ఉందని వీక్‌నెస్ కేటగిరీలో ఈ పాయింట్ పెట్టాను. నెక్స్ట్ ఇంజ్యూరీస్ ఎవరున్నారని చూసుకుంటే ఈ స్క్వాడ్‌లో ఏ ప్లేయర్ కూడా ఇంజ్యూరీ లేరు. ఇది వాళ్ళకున్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. రీప్లేస్‌మెంట్ ప్లేయర్స్ కోసం వెతుక్కోనక్కర్లేదు. టీమ్ సెటప్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి మ్యాచెస్
స్టార్ట్ అవ్వక ముందు సంగతి మాట్లాడుతున్నాను. మ్యాచెస్ తర్వాత ఎలా అవుతుంది, ఏమవుతుందో తెలీదు. ఇంకా మ్యాచ్ టైంకి చూడాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ స్క్వాడ్‌ని బేస్ చేసుకొని నా ఒపీనియన్ ప్రకారం బెస్ట్ ప్రాబబుల్ 11 అంటే బెస్ట్ ప్లేయింగ్ 11 ఎవరు? ఇంపాక్ట్ ప్లేయర్‌తో కలుపుకొని. నేనేమనుకుంటున్నానంటే ఓపెనర్‌గా శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ వీళ్ళిద్దరు ఓపెనర్స్‌గా దిగే అవకాశం ఉంది. నంబర్ 3లో జాస్ బట్లర్, నంబర్ 4లో వాషింగ్టన్ సుందర్, నంబర్ 5లో రాహుల్ తెవాటియా, నంబర్ 6లో రషీద్ ఖాన్, నంబర్ 7లో కగిసో రబాడా, నంబర్ 8లో మహమ్మద్ సిరాజ్, నంబర్ 9లో సాయి కిషోర్, నంబర్ 10లో క్షమించాలి ఇషాంత్ శర్మ. పేర్లకు చిన్నపాటి కన్ఫ్యూజన్. ఇషాంత్ శర్మ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ. ఇది ప్రాబబుల్ 11లో ఫస్ట్ 10 ప్లేయర్స్. ఇంకా ఆఖరి ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరైతే ఉన్నారన్నది మనం చూసుకుంటే ఒకవేళ బ్యాటింగ్ నా ఒపీనియన్ ప్రకారం అయితే నేను బ్యాటింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్‌ని తీసుకుంటాను ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే. బౌలింగ్‌లో ఫస్ట్ బౌలింగ్ అని చేసామంటే జాసన్ హోల్డర్‌ని తీసుకుంటాను. జాసన్ హోల్డర్ బ్యాటింగ్ కూడా చేయగలడు. కాకపోతే ఏంటంటే నేను ప్యూర్ బౌలర్‌గా వాడుకుంటాను. లేదు ఇలా కొద్దు అనుకుంటే నేను సాయి కిషోర్‌ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా క్షమించాలి ఆల్రెడీ సాయి కిషోర్‌ని నేను టీమ్‌లో పెట్టాను కదా! మేము మానవ్ సుతార్‌ని నేను ఇంపాక్ట్ ప్లేయర్‌గా పెట్టుకుంటాను. సో, ముగ్గురు ప్లేయర్స్ ఉన్నారు ఇంపాక్ట్ ప్లేయర్స్‌గా. మానవ్ సుతార్ గాని, హోల్డర్ గాని, ఫిలిప్స్ గాని. నేను హోల్డర్‌ని వాడాలనుకుంటే ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్‌లో వాడేసుకుంటాను. ఇంకప్పుడు వేరే ప్లేయర్‌ని చేంజ్ చేసుకొని ఇంపాక్ట్ ప్లేయర్‌గా చేంజ్ చేసుకుంటాను. నేను మానవ్ సుతార్‌ని తెచ్చుకుంటాను. లేదు నాకు ప్యూర్ బౌలర్‌గా నేను హోల్డర్‌లో ఆడించుకోవాలనుకుంటే నేను హోల్డర్ అంటే నేను ఒకవేళ ఆ పొజిషన్‌లో ఉంటే నేను చెప్తున్నాను. ఇది ప్రాబబిలిటీ అని చెప్తున్నాను అంతే. ఇది ఓవరాల్‌గా గుజరాత్ టీమ్ గురించి నా యొక్క అనాలిసిస్. మీరేమనుకుంటున్నారనేది కింద కామెంట్స్‌లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టీమ్‌తో కలుద్దాం. సర్వే జన సుఖ్నా భవంతు. ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్స్‌లో చెప్పండి. నేను రిప్లై ఇస్తాను. సర్వే జన సుఖ్నా భవంతు. బై.